హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మానస. ఈరోజు మీకైతే ఒక మంచి కేక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు అడిగిన వెంటనే చేసి ఇవ్వచ్చు. చూడండి, కేక్ కూడా చాలా స్పంజీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, అదేవిధంగా 3/4 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్నైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోనే 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మనమైతే ముందే గ్రైండ్ చేసుకునేటప్పుడే 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ మనకి మంచిగా ఉంటుంది. ఇందులోనే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అదేవిధంగా 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోండి. మనకి పేస్ట్ ఎంత మంచిగా కలుపుకుంటే కేక్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అందులో పెట్టుకోండి, లేకపోతే ఈ విధంగా ఏదైనా ఒక మందపాటి గిన్నెనైతే తీసుకొని దానికి నెయ్యినైనా ఆయిల్నైనా అప్లై చేసుకొని కొంచెం పొడి పిండిని అయితే చల్లుకొని ఈ కేక్ మిశ్రమాన్ని అంతా ఇందులో పోసుకొని పైన టూటీ ఫ్రూటీని అయితే వేసుకొని 2 to 3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని కింద ఒక మూత లాంటిది అయితే పెట్టుకొని ఈ బౌల్ని కూడా అందులో పెట్టుకొని మూత పెట్టుకోండి. మనకైతే కుక్కర్ పైన విజిల్ని అయితే తీసుకొని ఒక 30 to 35 మినిట్స్ ఉంచుకుంటే మనకైతే చాలా బాగా ఉడుకుతుందన్నమాట కేక్. మనకైతే ఈ విధంగా బేక్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా వచ్చిందో. మనం ఇప్పుడు చుట్టూ కూడా కొంచెం చాక్తోని ఈ విధంగా అనుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకొని ఈ విధంగా పెట్టామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. పిల్లలు అడిగిన వెంటనే చేసేయచ్చు అన్నమాట. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.